జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా పేదోనికి శాపంలా పెద్దోనికి వరంలా మారింది. హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూల్చుతున్న అధికారులు పెద్దోళ్ల ఇళ్లకు కొమ్ము కాస్తున్నారు. గాజుల రామారం ప్రగతినగర్ భూముల విషయంలో అదే స్పష్టమవుతోంది. ఓవైపు గాజుల రామారంలో పేదలకు చెందిన 290 ఇళ్లను నేలమట్టం చేశారు. మరోవైపు ప్రగతినగర్లో ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి సంబంధించిన అక్రమ భూమిని మాత్రం టచ్ చేయలేకపోయారు అధికారులు. ఆ భూమిని ప్రభుత్వ స్థలంగా గుర్తించి ఫెన్సింగ్ వేసిన 24 గంటల్లోనే తొలగించారు అధికార పార్టీ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. ఈ బరితెగింపుపై హైడ్రా అధికారులు కనీసం పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. అంటే పెద్దోళ్ల పొట్టలు కొట్టి పేదోళ్ల ఆస్తులు కాపాడటమేనా హైడ్రా చేస్తున్న పని అని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ప్రగతి నగర్లోని 300 సర్వే నెంబర్ దగ్గర ఉన్న 307 సర్వే నెంబర్ దగ్గర ప్రస్తుత పరిస్థితిని చూసుకున్నట్లయితే ఆదివారం అమావాస్య రోజు పేదలు కట్టుకున్నటువంటి గూడులను కూల్చేసినటువంటి హైడ్రా దాదాపు 40 నుంచి 50 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారన్నారు. దాంతోపాటుగా ప్రగతి నగర్ వైపు చూసుకున్నట్లయితే ప్రగతి నగర్లో 307 సర్వేలో దాదాపు కబ్జా అయిన భూములను కాపాడుతున్నామని ప్రభుత్వం చెప్తుంది. దానిలో భాగంగా మనము విజువల్లో చూసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో దాని అన్నిటికీ కూడా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఓఆర్సీ ద్వారా తప్పుడు లెక్కలు చూపెట్టుకుంటా తప్పుడు పత్రాలను నివేదిక చూపెట్టుకొని ప్రభుత్వాన్ని మిస్గైడ్ చేసుకుంటూ కాపాడుతున్నటువంటి భూములు ఏదైతే ఉందో ఆ భూములలో ప్రభుత్వము మొత్తము కూడా దాన్ని కాపాడుకుందని చెప్పి చెప్తున్నారు. దానికి సంబంధించిన ఏదైతే ఫినిషింగ్ ఉందో ఆ ఫినిషింగ్ని దాదాపు అంటే ఏదైతే కబ్జాకు గురైనటువంటి భూమి ఉందో ఆ కబ్జాకు గురైన భూమికి ఉన్నటువంటి రేకులు ఏదైతే ఉన్నాయో మార్కెట్స్ మొత్తము కూల్చివేసినటువంటి పరిస్థితి. అంటే ఆదివారం రోజున దాని యొక్క భూములను కూల్చివేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ స్థలం ఎంతవరకు ఉందో దానికి సంబంధించిన మొత్తానికి కూడా బార్కెట్ చేసినటువంటి పరిస్థితి. మనం విజువల్లో చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన బార్కెట్కి సంబంధించినటువంటి మొత్తం కూడా ఏదైతే ఫినిషింగ్ ఉందో ఫినిషింగ్ మొత్తం కూడా పీకేసిన పరిస్థితి. అంటే ప్రభుత్వం వచ్చేసి ఒకవైపు దానికి సంబంధించినటువంటి హద్దులు ఏదైతే 307కి సంబంధించిన ఉన్నాయో అన్నిటికీ కూడా హద్దులను ఏర్పాటు చేసినట్లయితే దాన్ని ఏర్పాటు చేసిన హద్దులను మొత్తం కూడా తీసివేసి మొత్తం ఆ కంచెను కూడా ఒక పక్కకు లాగేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రభుత్వానికి సంబంధించిన హైడ్రా ఏదైతే ఉందో 307కు సంబంధించిన మొత్తం కూడా 414 ఎకరాల భూమి అని చెప్తుంది. దానిలో 123 ఎకరాలు దానికి సంబంధించిన ఇనాములకు కావచ్చు, దానికి సంబంధించిన పట్టాదారులకు కూడా గతంలో 1970 నుంచి కూడా వాటికి సంబంధించిన వాళ్లకు అప్పగించింది. దాని అనంతరం మిగిలింది 317 ఎకరాల భూమి సురక్షితంగా 307 యొక్క సర్వే నెంబర్ ప్రభుత్వం పేరిట ఉన్నదని చెప్పి చెప్తుంది. కానీ దానికి అనుగుణంగా దానికి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ 12 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ కూడా ఆరోపణలు రావడము, దానిపైన పలు కంప్లైంట్లు ఫిర్యాదులు రావడం, హైడ్రాతో పాటుగా జీహెచ్ఎంసీ కావచ్చు వాటన్నిటికీ జరిగిన తర్వాత దాన్ని హైడ్రా అధికారులు వచ్చి స్వయంగా కూల్చివేసేసి దానికి సంబంధించిన కబ్జాను కూల్చివేసిన తర్వాత మొత్తం కూడా ఫినిషింగ్ చేసిన పరిస్థితి. కానీ ఆ ఫినిషింగ్ని మాత్రం కేవలం 20-30% మాత్రమే ఫినిషింగ్ ఉంచేసి దాదాపు 70% ఫినిషింగ్ని కూడా తీసేసినారు. అంటే హైడ్రా అధికారులు చేసిన యొక్క పనులు అంటే చెప్పుకోవడానికి ఊరు గొప్ప పేరు దిబ్బ అనే పరిస్థితికి ఉంది. అంటే పేరు కోసమే చేస్తుందా హైడ్రా, లేకపోతే దానికి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్యమంత్రి కోసము సొంత లాభం కోసం చేస్తుందా అనేది కూడా ప్రతి ఒక్కరికి ప్రశ్నార్థంగా ఉంది. ఎందుకనంటే దానికి సంబంధించిన ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములను లెక్కేసుకుంటే హైడ్రా అనేది ఏర్పడిన తర్వాత 1 సంవత్సర కాలంలో 923 ఎకరాల భూమిని కాపాడామని చెప్పేసి ప్రెస్ మీట్ ఆధారంగా కూడా వివరణ ఇచ్చారు. కానీ ఇక్కడ చూసుకున్న పరిస్థితులు చూసుకున్నట్లయితే దానికి మొత్తం కూడా అంటే రివర్స్గా ఉన్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకనంటే మనం చూసినటువంటి విజువల్లో చూసినట్లయితే గుంటలు ఏదైతే ఉన్నాయో ఒక గుంటలు ఏర్పాటు చేసేసి దానికి సెక్యూరిటీ ఆధారంగా మొత్తం ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే ఆ ఫెన్సింగ్ని మొత్తం కూడా కూల్చివేసేసి మనము విజువల్లో చూసినటువంటి ఏదైతే కాంక్రీట్ ఉందో కాంక్రీట్ మొత్తం కూడా ఒక పక్కకు లాగేసి కూడా ఆ ఫెన్సింగ్ యొక్క మొత్తం కూడా వన్ సైడ్ చేసిన పరిస్థితి. అని అంటే ఈ ప్రభుత్వం అంటే ఇక్కడ చెప్పే 2 అంశాలు ఒకటి ప్రభుత్వానికి సంబంధించిన హైడ్రా అధికారులు వాళ్ళ యొక్క భూములో ఏదైతే ఉన్నాయో దాన్ని అన్ని కూడా స్వాధీనం చేసుకున్నాము, దానికి సంబంధించిన భూములను కాపాడడంలో హైడ్రా అనేది అంటే రక్షించడానికి ఉంది. దీంతో పాటుగా లేకులు కావచ్చు, దానికి సంబంధించిన నాలాలు కావచ్చు, దానికి సంబంధించిన భూములను కూడా ఖచ్చితంగా కాపాడడంలో ఎంతో యొక్క కృషి చేస్తున్నామని చెప్పేసుకున్న కమిషనర్ హైడ్రాకి సంబంధించిన కమిషనర్ రంగనాథ్ చెప్తుంటే మరోవైపు వచ్చేసి దానికి సంబంధించినటువంటి ఏదైతే ఫినిషింగ్ ఉందో ఫినిషింగ్ వేసిన 24 గంటల్లోపే దాన్ని ఫినిషింగ్ తీసేశారు. అని అంటే పరిస్థితులు అనేది ఏ విధంగా ఉన్నది అర్థం
చేసుకునే పరిస్థితి ఉంది. అంటే దీనికి సంబంధించిన అంటే 12 ఎకరాలకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయి, హైకోర్టులో స్టే ఉంది కాబట్టి మేము పనులు చేసుకుంటామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన భూమిలో దాదాపు 33 ఫ్లోర్లకు సంబంధించిన బిల్డింగ్ కట్టడానికి కూడా జిహెచ్ఎంసీకి అనుమతులు కోరినట్టుగా కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్పిన పరిస్థితి. అంటే ఒకవైపు పర్మిషన్ కోసం వెళ్తున్నారు, మరోవైపు హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు, ఇటువైపు ప్రభుత్వం ఏమో సీజింగ్ చేస్తున్నామని చెప్పేసి 15,000 ఎకరాల భూమిని 15,000 కోట్ల రూపాయల భూమిని కాపాడమని చెప్తుంది. అంటే ఇక్కడ భూమి కాపాడింది ప్రభుత్వం కాపాడుతుందా? దానికి సంబంధించిన అధికారులకు సంబంధించినటువంటి పనులలో జాప్యం లేకుండా చేసిన 24 గంటల లోపే దాని యొక్క ఫెన్సింగ్ తీసేసి వాళ్ళ యొక్క పనులు ప్రారంభించుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. అంటే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు దాసోహం అవుతున్నారా, లేకపోతే ప్రజలకు సంబంధించిన ఆస్తులను కాపాడుతున్నారా అనేది కూడా ప్రతి ఒక్కరికి ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పటికైనా సరే అంటే దాదాపు దీనికి సంబంధించినటువంటి కేసులు ఏదైతే ఉందో ఇటువైపు జదరిగుట్ట పోలీస్ స్టేషన్లో కావచ్చు, బాచుపల్లి పోలీస్ స్టేషన్లో కానీ ఇది ఫినిషింగ్ తీసిన దాని మీద ఎవరి మీద కూడా కేసులు కాలే. కానీ దానికి సంబంధించిన వాటిలో అయిన కేసులు అయినవి ఏదైతే అక్రమాలు చేపట్టినటువంటి అక్రమ భూములు కావచ్చు, రౌడీ షీటర్లు గజాల లెక్క అమ్ముకొని కూడా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఏదైతే పేదవాళ్ళకి అమ్ముతున్నారో వాళ్ళ మీద కూడా కేసులు చేసామంటుంది. కానీ అసలు కేసు చేసిన బడాబాబుల మీద కేసులు అయ్యాయా, లేకపోతే రౌడీ షీటర్ల మీదే కేసులు అయ్యాయా? ఈ యొక్క దానిపైన ఫినిషింగ్ చేసినందుకు కూడా హైడ్రా అధికారులు ఎందుకు కూడా కేసులు అమలు చేయలేదని కూడా ఇప్పటికీ కూడా చేసే పరిస్థితి. సో ఇకనైనా ప్రభుత్వం అనేది ఏం చేస్తుంది, హైడ్రా అనేది ఏం చేస్తుంది, దానికి సంబంధించినటువంటి కోట్ల రూపాయల భూమి కబ్జా అయిపోయిందని చెప్పేస్తే దాన్ని రక్షించామని చెప్పే కమిషనర్ అనేది ఏం చేస్తున్నారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. అంటే దీంతో పాటుగా మరో పక్క కూడా ఇటువైపు ఉంది. దీని టోటల్గా వచ్చి 12 ఎకరాల క్రమంలో వచ్చేసి దీనిపైన మరోవైపు కూడా ఉంది. అక్కడ ఏం జరిగింది, అక్కడ పనులు ఏం జరుగుతున్నాయి, పక్క వైపు వెళ్ళి చూద్దాం. దాదాపు ఆదివారం నుంచి ఇప్పటి వరకు హైడ్రా సీజ్ చేసి 15,000 కోట్ల రూపాయల ఆస్తులను కాపాడమని ప్రెస్ మీట్ ఆధారంగా చెప్పిన హైడ్రా అధికారులకు అదే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అరకెపుటి గాంధీ 24 గంటల లోపే దానికి సంబంధించిన ఫెన్సింగ్ అన్ని కూడా తీసేసిన పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఈ యొక్క ఫెన్సింగ్ అనేది కంప్లీట్గా ఏదైతే ఉందో బార్కెట్ చేసినటువంటి మొత్తం కూడా డిమాలిషన్ చేసిన స్థలంలో ఈ యొక్క ఫెన్సింగ్ తీసేసి కూడా దానికి సంబంధించిన పనులు ఏదైతే ఉందో చకచక జరుగుతూనే ఉన్నాయి. అంటే హైడ్రా అధికారులు 15,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని కాపాడడము, ప్రభుత్వానికి సంబంధించిన 307లో ఉన్న 317 ఎకరాల భూమిని కాపాడమని చెప్పుకునే హైడ్రా అధికారులకు అదే పార్టీకి సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్యే గాంధీ చెప్పిన సమాధానం అంటే ఖచ్చితంగా ఈ భూమి నాదే, నేను హైకోర్టులో ఉంది, హైకోర్టు ఆధారంగానే నేను నా భూమిని స్వాధీనం చేసుకున్నానని చెప్పారు. అంటే ఇదే హైకోర్టుకు సంబంధించిన భూమి ఉన్నప్పుడు హైడ్రా అధికారులు వచ్చి డిమాలిషన్ చేసి ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఓఆర్సీ ఆధారంగా ఏదైతే భూమి ఉందో ఈ భూమిలోని అంటే దానికి సంబంధించిన అభివృద్ధి పనులు చేసుకుంటూ దాంతోపాటుగా బిల్డింగ్ కట్టాలనే ప్రమోషన్లకు అంటే దానికి ప్రభుత్వానికి వినతులు పెట్టుకున్న అతనికి ఆ ప్రభుత్వం సంబంధించిన జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు దాన్ని అంతకుముందు దాని యొక్క పత్రాలను చూడలేదా, లేకపోతే హైడ్రా అధికారులు తప్పు చేస్తున్నారా, దానికి సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్యే తప్పు చేస్తున్నా అనేది కూడా సస్పెన్స్గా ఉంది. అంటే రాత్రికి రాత్రి ఏదైతే ఫినిషింగ్ వేసిరో హైడ్రా అధికారులు ఫినిషింగ్ వేసేసి దానికి హైడ్రా అధికారులు అంటే వర్క్ చేసినటువంటి ఏదైతే బోర్డు కూడా పెట్టలేదు, కాకపోతే ఫినిషింగ్ మాత్రం వేశారు. స్తంభాలు బాధారు, ఆ స్తంభాలని కావచ్చు దానికి సంబంధించిన ఫినిషింగ్ కావచ్చు దాదాపు పీకేసిన పరిస్థితి. అంటే హైడ్రా అధికారులు తప్పు చేశారా, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గాంధీ తప్పు చేశారనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. అంటే కేవలం రేవంత్ రెడ్డిని అడ్డంగా పెట్టుకొని లేకపోతే రేవంత్ రెడ్డి వచ్చేసి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి చేస్తున్న అనేది కూడా స్థానికంగా ఉన్న ప్రజల నుంచి కూడా ప్రశ్నోత్తరాలు మొదలవుతున్నాయి. దీనిపైన అసలు హైడ్రా ఏం చేస్తుంది అనేది కూడా చూడాలి. ఇప్పటికి కూడా జగదిగుట్ట పోలీస్ స్టేషన్లో కావచ్చు, బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. జరుగుతుందనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ లక్ష్మణ్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.